హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో బఠానీ చాట్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బఠానీ చాట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఇంత టేస్టీ బఠానీ చాట్ని హెల్దీగా ఇంట్లోనే ఎంతో సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బఠానీ చాట్కి ముందుగా గిన్నెలోకి 1 కప్పు తెల్ల బఠానీ తీసుకోవాలండి. మార్కెట్లో ప్రత్యేకించి తెల్ల బఠానీ అని దొరుకుతాయండి. ఇవే చాట్కి చాలా బాగుంటాయండి. వీటిని శుభ్రంగా మంచినీటితో వాష్ చేసుకుని ఒక 5-6 గంటలు మనం నానబెట్టుకోవాలండి. చూసారా, మనకి 6 అవర్స్ తర్వాత బఠానీ అనేది పూర్తిగా నానిపోయిందండి. మనకి క్వాంటిటీ కూడా డబుల్ అవుతుందండి మనం వేసిన బఠానీకి ఇది. ఇలా నానిన బఠానీని మనం ఒక్కసారి వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుని కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి అండి. మనకి ఇక్కడ 3 విజిల్స్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. మరీ మెత్తగా అయిపోయినా కూడా బఠానీ చాట్‌కి బాగోదేంటి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్‌లోకి 3 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ అండి. మనకి ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా మనకి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి అండి. అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అదంతా కలిసేలా మనం మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయ అనేది సరిగ్గా ఏగకపోతే పచ్చివాసన అనేది వస్తూ ఉంటుందండి. అందుకని మనకి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత అందులో 1 కప్పు టమోటా పేస్ట్ అండి. నేను ఇక్కడ 2 టమోటాలను తీసుకొని మిక్సీలో పేస్ట్ కింద చేసుకున్నానండి. పేస్ట్ మొత్తాన్ని కూడా మనకి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడకనివ్వాలి అండి. అదంతా కూడా మనకి ఎడ్జెస్‌లో ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఉడకనివ్వాలి అండి. మనం ఇది ఉడికేలోపు కుక్కర్‌లో బఠానీని ఎలా ఉందో చూద్దాం. చూసారా, మనకి 3 విజిల్స్ వచ్చేసరికి ఈ బఠానీ అంతా పర్ఫెక్ట్‌గా ఉడికిందండి. అది ఉడికిందా లేదా అని మనం ఇలా ఒక బఠానీని తీసి నలిపితే సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా ఉడికింది. మనం ఇందులోకి మిక్సీ జార్‌లోకి సగం బఠానీని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి చాట్‌లో బఠానీ ఎక్కువ కనబడాలనుకుంటే మనం కొంచెం తక్కువ బఠానీని వేసి గ్రైండ్ చేయాలండి. నేను ఇక్కడ సగం బఠానీని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చూసారా, ఇలా మెత్తని పేస్ట్‌లా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈలోపు టమోటా అంతా కూడా బాగా ఉడికిపోయిందండి. అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ మసాలా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా, తగినంత ఉప్పు. ఆల్రెడీ మనం బఠానీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి అండి. ఈ మొత్తాన్ని కూడా మనం ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి అండి. ఇది ఒక్క 2 మినిట్స్ ఇలా ఉడికితే సరిపోతుంది. ఆ మసాలాలన్నీ కూడా బాగా పడతాయండి ఉల్లిపాయ టమోటా పేస్ట్‌కి వాటికి. ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండీ, ఉడకబెట్టుకుని పేస్ట్ చేసుకున్న బఠానీ పేస్ట్. ఈ మొత్తాన్ని కూడా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి అండి. ఇక్కడ మనకి ఈ స్టేజ్‌లో వాటర్ అవసరం అయితే తగినన్ని నీళ్లు పోసుకొని ఉడకనివ్వాలి అండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తాన్ని ఉడకనిస్తున్నాను. మనకి బఠానీ చాట్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలు పుట్టినరోజులకు వాటికి వీటి చేసినా కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా తినే స్నాక్ ఇది. మనకు కూడా పని అనేది చాలా తేలిగ్గా అయిపోతుంది అండి. చూసారా, ఇలా కొంచెం ఉడికొచ్చిన తర్వాత అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీలు, సగం బఠానీలు ఉన్నాయి కదండీ, వాటిని కూడా వేసి ఉడకనివ్వాలి. ఈ విధంగా మొత్తం బఠానీని కలుపుతూ ఉడకనివ్వాలి అండి. మనకి ఇదంతా కూడా ఒక్క 5 మినిట్స్‌లో ఉడికిపోతుంది అండి.
చూసారా? మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఈ బఠానీ చాట్ అనేది మరీ దగ్గర పడేదాకా కూడా ఉడకనివ్వకూడదండి. ఇలా ఉంటే సరిపోతుందండి. దీన్ని కూడా మనం వేడి వేడిగా తింటే చాలా బావుంటుందండి. ఒకవేళ మనకి తర్వాతైనా సర్వ్ చేసుకోవాలంటే తినే ముందు ఒక్కసారి వేడి చేసుకుంటే ఈ చాట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా? ఇలా మనం చాట్‌ని సర్వ్ చేసేసుకోవడమేనండి. అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమోటా ముక్కలు, సన్నగా తురిగిన కొత్తిమీర, కార్న్ ఫ్లేక్స్ గానీ, కారపూస గానీ ఏదైనా చాలా బావుంటుందండి. మనకు ఉల్లిపాయ సమోసా ఉన్నా కూడా దానిపైన చాలా బావుంటుంది. అందులో నిమ్మరసం ఏంటి. అంతే వేడి వేడిగా మనకి బఠానీ చాట్ అనేది సాయంత్రం టైంలో ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఈ బఠానీ చాట్‌ని ట్రై చేసి మీకెలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థాంక్ యూ ఫర్ వాచింగ్.